నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, అమరావతికి మోదీ వస్తే కనీసం విభజన హామీలు కూడా అడగలేదని, పైగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తామంటున్నారని కూటమి సర్కార్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు. అమరావతి అంతా భ్రమరావతి అని వ్యాఖ్యానించారు. సీఎం తీరును ప్రజలు గమనిస్తున్నారని, 3 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి స్పందిస్తూ, గతంలో అమరావతి రాజధాని నిర్మాణాలేంటి, ఇప్పుడు 3 ఏళ్లలో ఏం నిర్మిస్తారని ప్రశ్నించారు ఆయన. ఇక చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తాడేపల్లిలో తెలిపారు అంబటి రాంబాబు. దానికి అసలు సశేషం ఉండదు. పునఃప్రారంభం, మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్.